ప్రభుత్వం కూడా దీంట్లో చాలా సీరియస్ గా తీసుకొని శాంతి భద్రతలు ఇదే మరి ఒక ప్రభుత్వము ఉందంటే రోజు శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయి. బహిరంగంగా తుపాకులు ఉన్నాయని బెదిరించడం, మైకులు తీసుకొని ఇంకెంతమంది అన్న కనీసం కొట్టే వాళ్ళ మైకులు తీసుకొని వాళ్ళనే కొట్టే కాడికి వచ్చిందంటే శాంతి భద్రతలు ఉన్నట్ట అంటే తెలంగాణలో శాంతి భద్రతలు రోజు రోజుకు ఈ శాంతి భద్రతలు క్షీణించినాయని వచ్చి ఈడ మొత్తం పెత్తనం చేయాలని చూస్తున్నట్టు కొడుతుంది. ఈ తెలంగాణలో ఈ భద్రత కరువు అయిపోయింది. సామాన్య ప్రజలకు, జర్నలిస్టులకు పూర్తి అభద్రతా భావంలోకి నెట్టివేయబడుతున్నారు. ఒకవైపు మేనేజ్మెంట్ల నుంచి ఉంటున్నటువంటిది, మరోవైపు ఈ రకంగా సెలబ్రిటీ హోదా ఉందని సినిమాలో నటిస్తున్నామని డబ్బులున్నాయని చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు తీవ్రంగా ఖండించాల్సినటువంటి ఉంది. సమాజం కూడా, తెలంగాణ సమాజం అంతా ఇట్లాంటి దాని మీద ఎప్పుడు నిరంతరం చైతన్యం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, ఓకే సుబ్బారావు.